వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమండ్రి మంగళవారపుపేటలో ఘనంగా నిర్వహించారు. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని బీసీ సంఘం నాయకులు మార్గని నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ రావు, జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ యూత్ ప్రెసిడెంట్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో గురువారం మంగళవారపుపేటలో ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను మార్గని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి పార్టీ అడుగుపెట్టిన సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి క్షణం అభివృద్ధి, సంక్షేమం కోసం మాత్రమే పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నల్ల రామాంజనేయులు, ట్రేడ్ యూనియన్ నాయకులు సప్ప ఆదినారాయణ, గుడివాడ అప్పారావు, ఉండ్రాజవరపు సూర్య, లక్కీ శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 15 సంవత్సరాలు పూర్తయి ఈ రోజున మనం 16వ సంవత్సరంలో అడుగిద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈ యొక్క మహత్తరమైన కార్యాన్ని సాధించడం నిజంగా మనందరికీ కూడా, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అటు దేశ ప్రజలకు కూడా గర్వకారణం. ఒక ప్రాంతీయ పార్టీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా మరలా మొక్కవని ధైర్యంతో 19/24/2019లో ఎవరో సాధించిన విజయాన్ని మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన సందర్భం మనకందరికీ కూడా గుర్తునే ఉంటుంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తీసుకురాలేదని చెప్పడానికి మనకి అతిశయోక్తి కాదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల్ని ఉద్ధరించడానికి అటు అంబేద్కర్, పూలే భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ఆయన యొక్క సేవల్ని మనకు అందించడం నిజంగా ఎంతో శ్లాఘనీయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ యొక్క 16వ వార్షికోత్సవం సందర్భంగా మనందరం కూడా, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ముందుకు తోడ్పడి రేపు 2029 వచ్చే ఎన్నికల్లో మనం దిగ్విజయం సాధిస్తామని చెప్పి సుందరంగా మనవి చేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మన బిల్డర్ చిన్న ఈ యొక్క వార్డులో ప్రతిరోజు, ప్రతి వారం ఏదో కార్యక్రమం చేయకుండా బిల్డర్ చిన్న ఉండడం. అటువంటి సందర్భంలో ఈ రోజున అప్పటికప్పుడు అనుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఎంతో అభినందనీయం అని చెప్పి సందర్భంగా వైఎస్ఆర్సీపీ 15 నుంచి 16వ వార్షికోత్సవానికి వచ్చినందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే మడం తిప్పడైనా మాట మీద నిలబడే వ్యక్తి. మరి ఎంత కష్టకాలంలో ఉన్నా సరే పార్టీని నిలబెట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేసి, మరి ఆయన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక వ్యక్తి, వరల్లో మరి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మాకు రాజమండ్రి సిటీ యువజన విభాగం అధ్యక్షుడిగా నా పేరు బిల్డర్ చిన్న. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని యూత్ తరపున మరి అందరూ కూడా సహకరించారు, ప్రతి ఒక్కరు కూడా. మరి అలాగే జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్ గారు కానీ, ఎక్స్ కార్పొరేటర్ అయిన రామాంజనేయులు గారు కానీ, 6వ వార్డు అప్పారావు గారు కానీ, 24వ వార్డు కటకం చిన్న గారు కానీ, వంటపు సూర్య గారు కానీ, అలాగే మన శ్రీనివాస్ కానీ, మన బోరా కనకలింగేశ్వరరావు గారు, సత్యరాజ మాస్టర్ గారు కానీ, గౌరీ శంకర్ గారు కానీ, ఇంకా అలాగే మా టీము కుర్రోళ్ళు మన చక్రి కానీ, అలాగే అమీన్ కానీ, ఇంకా శ్రీనివాస్ కానీ, అలా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రాజమండ్రి తరపున, యోజన విభాగం తరపున మరి మంచి బ్రహ్మాండంగా ఏ క్లాస్గా వార్డులో జరిగింది ఈ కార్యక్రమాన్ని. మీడియా మిత్రుల ద్వారా మన రాజమండ్రి ప్రజానీకానికి, రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వారసులకి ఈ 16వ సంవత్సరం ఆవిర్భ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక రామరాజ్యం చూపించినటువంటి రాజన్న బిడ్డ జగనన్న మనకి నేడు రాష్ట్ర ప్రజలు 50 మంది రాజన్న రాజ్యం కావాలన్న రోజు ఎదురు చూస్తున్న రోజులు ఇవి. ఈనాడు మీ అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, మన చిన్న అన్న నాయకత్వంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయడం మా అందరికీ చాలా ఎంతో ఆనందం కలిగించినటువంటి విషయం.
ప్రజలు కలిగినటువంటి విషయం. అటువంటిది మార్గాన్ని భర్త గారు తండ్రి గారైనటువంటి నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడికి వచ్చి జెండావిష్కరణ చేసి, అలాగా మా అందరికీ అన్న అయినటువంటి వాసిలచెట్టి గంగాధర్ అన్న కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసి, మన రామాంజవన్న మాజీ కార్పొరేటర్ గారు వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విరివిగా పాల్గొనడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించడం చాలా సంతోషం కలిగింది. రాష్ట్ర ప్రజలకి, రాజమండ్రి ప్రజలకి, జిల్లా ప్రజలకి నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయేది రాజన్న రాజ్యం, జగనన్న పాలన.